రవి గారు, సిపిఎం జిల్లా నాయకుడు రైతు సంఘం నాయకుడు అయిన అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ మీద. దీని మీద దుమారం రేగుతుంది. రకరకాల సంఘాల వాళ్ళు ఆందోళన కూడా చేశారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అనకాపల్లి సిపిఎం నాయకుడు అలాగే రైతు సంఘం వీటిలో పనిచేస్తున్నాడు. చాలా ఏళ్ళగా, ఒక 2 దశాబ్దాల పైన ఆయన హఠాత్తుగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అది కూడా దేనికి? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. మామూలుగా అరెస్ట్ చేయడం కేసులు అంటే సరే, గతంలో ఆయన మీద 19 కేసులు పెట్టారు. అందులో 11-12 కేసులు కోర్టులు కొట్టేసినాయి. అటువంటిది హఠాత్తుగా అంటే ఈ ప్రైవేటు కంపెనీలు, ప్రైవేట్ పెట్టుబడులు అనేది పెద్ద దుమారంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇదో పెద్ద సమస్యగా ఉంది. మెడికల్ కాలేజీలు ఆ పీపీపీకి ఇవ్వడం అన్న దాని మీద ఉద్యమాలు, కోటి సంతకాలు వైసీపీ వాళ్ళు వెళ్ళి గవర్నర్కి ఇవ్వడం, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయటం, ఇదంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు రిషికొండ ప్రైవేటు, విశాఖపట్నంలో అన్ని ప్రైవేట్కి ఇవ్వడం. ఇదే పద్ధతిలో అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ అని చాలా భారీ ఎత్తున అక్కడ పంట పొలాలు అవన్నీ ఉన్న చోట బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడం బాగాలేదని ఉద్యమాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి అక్కడ. ఈ వస్తున్న వాటిలో ఈ అప్పలరాజు లాంటి వాళ్ళు అగ్రభాగాన్ని నిలబడటం అది కనిపిస్తుంది. అలాగే మద్యపానం, ఇప్పుడు కల్తీ మద్యం, ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన, అదేది సబ్ లీజ్ అని, అంటే లీజుకి ఇస్తారు కదా ఒక ప్రాంతాన్ని వ్యాపారానికి. సబ్ లీజ్ ఇస్తే బెల్ట్ షాపులు, మళ్ళీ బెల్ట్ షాపులు వస్తే మహిళలు ఆందోళనలు ఇవన్నీ జరిగిందే. సో ఒక విధంగా ఈ పీపీపీ అంశం మీద, ప్రైవేటైజేషన్ మీద, విపరీతంగా అప్పగింతల మీద ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య వివాదంలాగా చూపించిన దశ దాటింది. విశాఖలోనే ప్రతి భూమి, మీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఊరికిన భూమి ఇవ్వటం ఏంటి, సత్వ వాళ్ళకి భూమి ఇవ్వటం ఏంటి, వేరే కంపెనీలు టీసీఎస్కి ఇచ్చామంటే కొంచెమైనా ఏదో అనుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను అనుకోవటము, ఈ ఉద్యమాలను ఈ చేసేవాళ్ళను కొంచెం హడలు కొట్టాలి, లేకపోతే కుదరదు అనే అభిప్రాయంతోనే ఈ అరెస్ట్ చేసినట్టు. దానికి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇప్పుడు మావోయిస్టుల మీద ఆపరేషన్ కగారం చేయటము, ఇప్పుడు తెలంగాణలో గాదే ఇన్నాయి లాంటి వాళ్ళని వేరే రకరకాల చట్టాల కింద చేయటం ఒక ఎత్తు అయితే, ఈయన ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమాలు చేసుకుంటూ అందరికీ తెలిసిన మనిషి, కేసులు కూడా కొన్ని కొట్టేసిన ఆయన చేయటం అన్నది, అది కూడా రాత్రికి రాత్రి వెళ్ళి అవన్నీ మీడియాలో కనిపిస్తున్నాయి. సమయం కూడా ఇవ్వాల. సో ఈ పరిస్థితుల్లో దీని మీద భారీ ఎత్తున వామపక్షాలన్నీ కూడా చాలా ఖండిస్తున్నాయి, ఇతర పార్టీలు కూడా చేసి. అలాగే విశాఖలో అందరూ గౌరవించే మాజీ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఖండించారు. ఒకటి, ఉద్యమాల మీద పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్రజాస్వామికం. రెండోది, ఆయన నేపథ్యం అవన్నీ చూసినప్పుడు. మూడవది, ఏదైనా పీపీపీ ప్రైవేట్ అనే దాన్ని మీరు సమర్థించుకుంటూ, నిన్న కూడా చంద్రబాబు నాయుడు దాన్ని సమర్థించారు, సత్యకుమార్ ఆరోగ్య మంత్రి కూడా సమర్థించారు. మీరు వాటినేమో మోసుకుంటూ విశాఖ ఉక్కును కాపాడండి అంటుంటే అక్కడ VRSలు ఇప్పిస్తున్నారు, ఇక్కడ అనకాపల్లిలో దీన్ని తెచ్చి పెడుతున్నారు, ఏది ArcelorMittal కంపెనీ. సో ఇదంతా ఒక గొలుసు. ఈ గొలుసు కట్టులోనే బహుశా ఈ పీడీ యాక్ట్ ప్రయోగం అది జరిగినట్టుగా ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రతికూలత తెచ్చిపెట్టే అంశము. రెండవది, ఒక అప్రజాస్వామికమైన అంశం కూడా. ఇది మొదలైనా లేదా దీంతో ఆగుతుందంటే ముందు దీన్ని చక్కదిద్దుకొని అతన్ని విడుదల చేయటం, చట్టబద్ధంగా తమ దగ్గర ఏమైనా ఉంటే అది ఎదుర్కొంటారు. ఆల్రెడీ వీళ్ళు కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఉద్యమాల మీద నిర్బంధాలు, పోలీసులు, ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం దిగ్భ్రాంతి అయితే చాలామందికి కలిగించింది. పీడీ యాక్ట్ ప్రయోగం పెంచుతారా, అది మటుకు ఏమాత్రం అనుమతించకూడదు అన్న భావం బలంగా వచ్చింది. అది ఉద్యమ రూపం కూడా తీసుకుంటూ ఉంది.